నమస్తే వీధుల స్వాగతం లక్ష్య సమాజితం సర్వై పాపన్న గౌడ్ యొక్క మరి దినోత్సవాలు మరి నిన్న గోల్కొండ కోటలో 24 తారీఖు కంప్లీట్ అయినాయి. మరి మోగుదెబ్బ వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ వచ్చి కలవడం జరిగింది. వారిని అడిగి మరికొన్ని వచ్చి తెలుసుకుందాం. సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా మా గౌడ సంఘ నాయకులు, మోగుదెబ్బ సంఘ రాష్ట్ర నాయకులు, మా పెద్ద మనుషులు అందరూ కలిసి గత వారం రోజులుగా సర్వై పాపన్న పరిపాలించిన రాజ్యంలో పర్యటించి ఆ చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలను అందరూ గుర్తు చేసి తెలంగాణ ప్రజానీకానికి తెలిసేటట్టు చేసినటువంటి మా మోగుదెబ్బ నాయకులకు హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తూ చిట్ట చివరిగా గోల్కొండ రాజుగా పరిపాలించినటువంటి ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా సంబరాలు చేసుకొని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. బహుజన నాయకుడు, ఈ దేశంలోనే మొట్టమొదటి బహుజన నాయకుడు, అన్ని వర్గాల అణచివేయబడ్డ అన్ని వర్గాల గురించి ప్రాతినిధ్యం వహించి రాజై అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని కులవృత్తులకు చేతినిచ్చినటువంటి రాజు మహారాజు మా సర్దార్ సర్వై పాపన్న. ఆయన కోటలను భద్రపరుస్తాం, ఆయన కట్టడాలను భద్రపరుస్తాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని కులాలకు మా ప్రభుత్వం చేతనిస్తుంది. మా ప్రభుత్వంలో అన్ని జాతులకు భవిష్యత్తులో ఆదరణ లభిస్తుంది. సర్దార్ సర్వై పాపన్న ఆశయాలకు అనుగుణంగా మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికీ కోటలను, చరిత్రాత్మక కోటలను భద్రపరచడానికి పురావస్తు శాఖ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని మీరందరూ కూడా కాపాడాలని చెప్పి నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి సర్వై పాపన్న వారసులు వచ్చిండ్రు, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వీరుని వారసులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. కిలాషాపూర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, త్వరలోనే అక్కడికి నేను వస్తా. మా మోగుదెబ్బ నాయకులని, మా నాయకులను తీసుకొని వచ్చి ఆ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గౌడ సోదరులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ గౌడజన హక్కుల పోరాట సమితి మిగతా సంఘాలకు వరంగా కాకుండా ఏదైతే సర్వై పాపన్న ఉద్యమ ప్రాంతమైనటువంటి మొట్టమొదటి సర్వాయిపేటలో ఉన్నటువంటి కొమ్ముగుట్టలను, మరి అక్కడున్నటువంటి క్వారీ మాఫియా మొత్తము దాన్ని ఆ కొండలు మొత్తం కూడా బద్దలు చేసి ఆర్థికంగా లాభపడదామని ప్రయత్నం చేస్తే మన సీనన్న గారికి, మంత్రి గౌరవనీయులైనటువంటి సీనన్న గారికి మనం ఫిర్యాదు చేయడం వల్ల 24 గంటల లోపే జీవో ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఒక డైనమిక్ లీడర్ లాగా 48 గంటల లోపే మనం ఇచ్చినాక 24 గంటలు గడిచి 48 గంటల లోపే ఒక జీవో వచ్చి ఇవాళ సర్దార్ సర్వై పాపన్న గుట్టలను ఆపడానికి మనకు ప్రధానంగా మన గౌరవనీయులైనటువంటి సీనన్న గారు మరి వారి సహకారం ఖచ్చితంగా ఉంది. తను ఎక్కడ ఉన్నటువంటి సర్వై పాపన్న వారసత్వం సంబంధించిన వాళ్ళందరూ కూడా వెతికి అక్కడ ఉన్నటువంటి సర్వై పాపన్న ఏ ప్రాంతంలో అయితే ఉద్యమించిండో, ఎక్కడెక్కడైతే కోటలు నిర్మించిండో, ఎక్కడైతే పోరాటం చేసిండో, ఎక్కడైతే రాజ్యాధికారాన్ని అనుభవించి ఆ రాజ్య ప్రజలకందరూ కూడా సేవ చేసిండో ఆ ప్రాంతంలో మరి సర్వై పాపన్న వారోత్సవాలు, జయంతి వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి మేము అందరం అనుకోగానే ఖచ్చితంగా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి తను స్వయంగా అన్ని రకాలుగా చూస్తూనే ఉండడం వల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సర్వైపేట ఉన్నటువంటి కొమ్ముగుట్టలు అయితేనేమి, తర్వాత జాఫర్గఢ్ అయితేనేమి, తర్వాత ఉన్నటువంటి కిలాషాపూర్ అయితేనేమి, ఇట్లా ఎన్ని కోటలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరి ఎక్కడికక్కడ నిర్వహించి అంతిమంగా నిన్న గోల్కొండ కిల్లాలో మన రాజ్యాధికారం నిర్వహించినటువంటి పాపన్న అంతిమ రాజధాని అయినటువంటి దానిపైన మనం మరి పెద్ద మొత్తంలో గౌడ కులస్తులు అందరూ కలిసి అక్కడ ఘనంగా తన ఆశయ సాధన కొరకు ప్రమాణం చేసి నివాళులు అర్పించారు కనుక అనంతరం ఈరోజు గౌడ కులస్తులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్మికులందరూ కూడా మంత్రి సీనన్న గారిని కలిసి వారి సమస్యలు విన్నవిస్తే ఖచ్చితంగా మీరు సర్వై పాపన్న ఆలోచనలో చాలా బ్రహ్మాండ కార్యక్రమం చేశారు. నా సహకారాలు పూర్తిగా మీ సమస్య లేదున్నప్పటికీ వెనుకకొచ్చే ప్రసక్తి లేదు, ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి, నేను పరిష్కారం చేస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చినందుకు తెలంగాణ గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో గౌడ కులస్తులందరూ కూడా ఐక్యం ఉండి ఏ సమస్య వచ్చినా మన సీనన్న గారికి తెలియజెప్పి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరందరూ కూడా ముందుండాలని చెప్పి ఐక్య పోరాటాల ద్వారానే, ఐక్య ఉద్యమాల ద్వారానే, ఐక్యంగా ఉండడం ద్వారానే సర్వై పాపన్న వారసత్వాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి తను సూచించినటువంటి సూచనలు ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో పాపన్న ఆశయ సాధన కొరకు మీరందరూ కూడా మరి మోగుదెబ్బ ఆధ్వర్యంలో మరి ఐక్యమై మరి సమస్యలు పరిష్కరించుకుంటూ పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని రకాల సపోర్ట్ చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రి సీనన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై మోగుదెబ్బ. సర్దార్ సర్వై పాపన్న 369వ జయంతి ఉత్సవాల సందర్భంగా పాపన్న గుట్టల నుంచి మొదలుకొని సర్వాయిపేట, తర్వాత జాఫర్గఢ్, తాటికొండ, కిలాషాపూర్,
భువనగిరి ముగింపు సమావేశము గోల్కొండ కోటలో నిన్న నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు చాలామంది వచ్చి అక్కడ విజయవంతం చేసినారు. వారందరికీ ధన్యవాదాలు. మరి మా సమస్యలపైన మంత్రి గారికి కూడా స్పందించి మాకు సహకరించిన వాళ్ళు, ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి సహకరించిన తెలంగాణలో గల ప్రజలందరూ, గౌడ ప్రజలందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కార్యక్రమాలు స్టార్ట్ చేసి అక్కడి నుంచి కిలాసపూరు, సర్వాయి పాపన్న గుట్టలు అన్నీ కూడా తిరిగి సందర్శించి అక్కడ జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. అదే తరుణంలో ముగింపు సభ అనేది గోల్కొండ కోటలో నిన్న అంటే 24వ తారీఖు ఆగస్టున చేయడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా గౌడ సంఘ నాయకులు, నా గౌడ బంధువులందరూ రావడం జరిగింది. వచ్చి విజయవంతం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సీనన్న గారిని కూడా కలవటం జరిగింది. దానికి కిలాసపూర్ గ్రామస్తులు వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళ బెల్లంపల్లి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. సీనన్న దాన్ని కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా అని చెప్పారు. వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.